పైసలు ఎక్కువ ఉంటే మడిచి పాకెట్లో పెట్టుకో, కానీ సలూన్ ఇండస్ట్రీలో మాత్రం ఇన్వెస్ట్ చేయకు, మర్యాద ఉండదు. ప్రతి ఏరియాలో కావాల్సిన దానికంటే ఎక్కువ సలూన్స్ ఉన్నాయి, కానీ సలూన్లో వర్క్ చేసే వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దొరకట్లేరు. క్వాలిటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే వర్కర్స్ అసలుకే లేరు మార్కెట్లో. సో ఇలాంటి టైంలో మీరు లక్షలు పెట్టి ఎక్స్పెరిమెంట్ చేసే కంటే బెటర్ ఆల్రెడీ స్ట్రగుల్ అయ్యే చాలా సలూన్స్ ఉన్నాయి, వాళ్ళు అమ్మకానికి పెట్టినారు. ముందు టెస్ట్ చేస్తే అట్లాంటి సలూన్స్ని తీసుకొని టెస్ట్ చేయండి. ఫెయిల్ అయినామా పాస్ అయినామా తక్కువ పైసలలో క్లోజ్ అయిపోతుంది. బట్ కొత్త సలూన్ పెట్టాలనే ఆలోచన మాత్రం చేయకండి. బికాస్ వెన్ వి సీ డిమాండ్ అండ్ సప్లై ద స్టోరీ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఒకప్పుడు ఇన్ఫర్మేషన్ తక్కువ ఉండే, జనాలకి నాలెడ్జ్ ఒక లాగుండే, ఇప్పుడు టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఉంది. మై కోర్ అడ్వైజ్ ఈజ్ నాట్ టు గెట్ ఇన్ టు సలూన్ ఇండస్ట్రీ రైట్ నౌ. ఇన్వెస్ట్ చేసే ఉద్దేశం ఉంటే మాత్రం ఎగ్జిస్టింగ్ సలూన్స్ ఎవరైతే అమ్ముతున్నారో వాటిలలో ఇన్వెస్ట్ చేయండి. బట్ కొత్త సలూన్ మాత్రం వద్దు. ఇక్కడ మీరు స్ట్రగుల్ అవుతారు, బట్ ఆ ల్యాండ్ లార్డ్ ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే ఎంజాయ్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ ద రియాలిటీ. డోంట్ గెట్ ఇన్ టు ఇట్. నేను మీ వికాస్ రాచకొండ ట్రై చేస్తున్నా ఈ అన్ఆర్గనైజ్డ్ సలూన్ ఇండస్ట్రీని ఆర్గనైజ్ చేయడానికి, ఒక క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి.